ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. సులోచన, అత్తయ్య, ఎంతసేపైంది మీరొచ్చి? అదే నువ్విందాక నందుతో అంటున్నావు కదా, వారసుణ్ణి కనడం ఇష్టం లేకపోతే విడాకులు తీసుకుని వెళ్ళిపోమని చెప్పావు కదా, అప్పుడే వచ్చాను. చాలా మంచి మాట చెప్పావు సులోచన. నిజమే, నువ్వు చెప్పింది 100% కరెక్టు. నిజంగా పిల్లల్ని కనడం ఇష్టం లేకపోతే విడాకులు తీసుకుని వెళ్ళిపోమను. అసలు పెళ్లి చేసుకునేది ఎందుకు? చక్కగా కాపురం చేసి పిల్లల్ని కనడానికి. అంతేగాని నేను పిల్లల్ని కనను అని భీష్మించి కూర్చుంటే ఎలాగా? చాలా మంచి నిర్ణయం తీసుకున్నావు సులోచన. అత్తయ్యా, నేను కేవలం మేఘనని బెదిరించడానికే ఆ మాట అన్నాను తప్ప పిల్లల్ని కననంత మాత్రాన విడాకులు ఇచ్చేస్తావా అత్తయ్యా? అదేంటి, బెదిరించడానికి అన్నావా? అంటే నిజంగా అనలేదా? లేదత్తయ్యా, కనీసం అలా అయినా అంటే మేఘన ఆలోచనలు మారతాయని ఊరికే అలా బెదిరించానంతే. అది బెదిరింపని ఎందుకు అనుకోవాలి? నువ్వు చెప్పింది నిజమే కదా. పెళ్లి చేసినప్పుడు పిల్లల్ని కనాలి. ఆ మాత్రం కనలేకపోతే ఆ అమ్మాయి కాకపోతే ఇంకొక అమ్మాయిని తెచ్చి పెళ్లి చేస్తాం. ఏదన్నా లోపం ఉండి పిల్లల్ని కనలేకపోతే దానికి మనమేం కాదనలేము. కానీ అంతా బాగుండి పిల్లల్ని కనడానికి మనిషికి మరీ అంత స్వార్థమైతే ఎలాగా? స్వార్థమా? స్వార్థం కాకపోతే మరేంటి? తనకు మాత్రం 2 పిల్లలు ఉండొచ్చు, మనకు మాత్రం వారసుణ్ణి కానీ ఇవ్వకూడదా? దీన్ని స్వార్థం కాక మరేమనంటారు? చక్కగా చెప్పిన మాట విని వారసుణ్ణి కన్నదా సరే సరి, లేదంటే ఆ అమ్మాయిని పంపించేసి అంతకంటే మంచి అమ్మాయిని తీసుకొచ్చి పెళ్లి చేద్దాం. ఒక్కరిని కాదు, 3 వారసుల్ని కనిస్తుంది. అత్తయ్యా, దయచేసి అలా మాట్లాడకండి. నా మనసులో మేఘనని వదిలించుకోవాలని నాకెప్పుడూ అనిపించలేదు. కేవలం తన మొండి పట్టుదలతో వారసుల్ని కనడం లేదు అనే కోపమే తప్ప మేఘన ఎప్పుడూ మనింటి కోడలే అత్తయ్యా. నందుకి మేఘన కంటే మంచి భార్యని తీసుకొచ్చి మనం ఇవ్వలేమత్తయ్యా. ఇది మాత్రం నిజం. ఓసి పిచ్చిదానా, నువ్విలా ఉండబట్టే తనలా ఆడుతుంది. నేనేం చేసినా సరే నన్ను ఎవరూ ఏమీ అనరు, నందు నన్ను వదిలేడు అనే నమ్మకం ఉంది కాబట్టే అంత స్వార్థంగా ఆలోచిస్తుంది. నిజం చెప్పు, అసలు ఆ అమ్మాయికి ఇంకో బిడ్డను కనడానికి ఏంటి నొప్పి? ఎదురుగా తన్ను కూర్చోబెట్టి అసలు ఏంటమ్మా నీ ప్రాబ్లం అని అడిగితే చెప్పటానికి తన దగ్గర ఒక్క సమాధానమైనా ఉందా? చూడు సులోచన, మన నోటి నుంచి ఒక మాట వచ్చిందంటే అది ఖచ్చితంగా ఆ దేవుడు పలికించిన మాటే అయ్యి ఉంటుంది. మరి ఇన్ని రోజుల్లో ఏనాడు మేఘనకి విడాకులు ఇవ్వాలి అనే మాట నీ నోటి నుంచి రాలేదు కదా. మరి ఈ రోజు వచ్చింది అంటే దాని అర్థం ఏంటి? ఇది నువ్వు పలికిన మాట కాదు, ఆ దేవుడు పలికించిన మాట. అత్తయ్య, దయచేసి అలా మాట్లాడకండి అత్తయ్య. నందు మేఘన్ని చాలా ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడు. వాడికి ఆ అమ్మాయి అంటే ప్రాణం. వాడికే కాదు, నాకు కూడా అమ్మాయి అంటే చాలా ఇష్టం అత్తయ్యా. మీరే చూసారుగా ఎంత కలుపుగోలు మనిషో. అలాంటి మనిషిని దూరం చేసుకోవడం అంటే నాకు అసలు ఇష్టం లేదత్తయ్యా. పిచ్చిదానా, నీకున్నంత ప్రేమ, నీకున్నంత ఆప్యాయత అమ్మాయి కూడా ఉండాలి కదా. ఇంతమంది చెప్తుంటే అర్థం చేసుకోకపోతే మేఘనను ఏమనాలి? అత్తయ్యా, ప్లీజ్ ఈ విషయం ఇంతటితో ఆపేయండి. ఇలా ఆపుకొని ఇంత దూరం తీసుకొచ్చుకున్నావు. సరే, నీ ఇష్టం. అది చూద్దాం. వాడే ఏదో విధంగా ఆ అమ్మాయిని ఒప్పించుకుంటాడో, లేదంటే నువ్వన్నట్టుగా విడాకులే తీసుకుంటాడో. అయినా మనమెవరూ నిర్ణయించడానికి, అంతా భగవంతుడి దయ. నాకు వారసుడు కావాలి. ఇలా టైం వేస్ట్ చేస్తానంటే కుదరదు. నీకు 2 డేస్ టైం ఇస్తున్నాను. ఈలోగా నువ్వు మాట్లాడి మేం వచ్చేసరికి గుడ్ న్యూస్ చెప్పావా సరే సరే,
లేదంటే మేఘనతో నేనే మాట్లాడతాను. చూడు, తనకి పిల్లల్ని కనడం ఇష్టం లేదు అంటే విడాకులు తీసుకుని వెళ్ళిపోమని చెప్పు. అమ్మెందుకు అంత రఫ్గా మాట్లాడుతుంది? నిజంగా మేఘనకి డివోర్స్ ఇవ్వమని అంటుందా? నో, ఆ పరిస్థితి అస్సలు రాకూడదు. చా, అనవసరంగా మేఘన మీద నా కోపం చూపించాను. అసలు నేను ఎందుకు ఇంత దిగజారిపోయి ఆలోచిస్తున్నాను? మేఘనని ఎంకరేజ్ చేసిందే నేను. అలాంటిది నేను తనని చూసి జెలసీ ఫీల్ అవడం ఏంటి? నేను చాలా తప్పు చేస్తున్నాను. ఇలా ఉండకూడదు. ఏంటి, తలనొప్పి తగ్గిందా? ఒక్కోసారి ఆకలి మీద కూడా తలనొప్పి వస్తుంటుంది. నీకు ఇష్టమని పప్పు చిక్కుడుకాయ చేసి తీసుకొచ్చాను, తిను. ఏంటి నందు? ఐఎమ్ సారీ మేఘన. సారీనా? ఎందుకు? నేనెందుకు సారీ చెప్తున్నానో నీకు తెలుసు. అలా నేను బిహేవ్ చేయకుండా ఉండాల్సింది. అనవసరంగా చిన్న విషయాన్ని చాలా పెద్ద చేశాను. నువ్వు అసలు దేని గురించి మాట్లాడుతున్నావో నాకు అర్థం కావడం లేదు నందు. అయినా హెడేక్గా ఉందన్నావు కదా, ఎందుకు అనవసరమైన విషయాలు ఆలోచించి మరింత హెడేక్ తెచ్చుకుంటావు? ముందు భోజనం చేయి, వేడి వేడి పాలు తెచ్చిస్తాను. అవి తాగేవంటే నీ తలలో పిట్టే ఎగిరిపోతుంది. ఐఎమ్ సారీ మేఘన, ఇంకెప్పుడు ఇలా జరగదు. నందు, అది చాలా చిన్న విషయం. నేను దాన్ని ఎప్పుడూ మర్చిపోయాను. నువ్వింకా దాని గురించి ఆలోచిస్తున్నావా? వదిలే. నేనే చిన్న విషయాన్ని లాగి పెద్ద గొడవ దాకా తీసుకుని వెళ్ళాను. అనవసరంగా నేను బాధ పెట్టాను. నేను నువ్వన్నదానికి రియాక్ట్ అయితేనే కదా నందు నేను బాధపడతాను అనుకోవడానికి. అక్కడ జరిగిన విషయం నాకే నచ్చలేదు. వాళ్ళు అసలు నాకు సన్మానం చేయడానికి ఎందుకు వచ్చారో, వాళ్ళు ఏం మాట్లాడారో తలుచుకుంటేనే నాకు నవ్వొస్తుంది. ఎవరో పంపించినట్టుగా వచ్చి మాట్లాడారే కానీ రియల్గా వాళ్ళంతటి వాళ్ళు వచ్చినట్టు నాకు అనిపించలేదు తెలుసా. నిజంగా సిచ్యువేషన్స్ ని అంత లైట్గా తీసుకోవడం నాకు చేత కాదు మేఘన. ఇప్పుడు నేను చూస్తున్న నేను కాదు. అదేంటి? నీకోసం మేడ మీద నాకి నువ్వెప్పుడెప్పుడు బయటకు వస్తావని దొంగచాటుగా చూసిన ఆనందుకి ఇప్పుడు నీ ముందు నిలబడి చిన్న విషయానికి గొడవపడిన ఈ నందుకి చాలా తేడా ఉంది మేఘన. నేనెప్పుడు కాలనీలో నీ కళ్ళ ముందు రఫ్గా తిరుగుతూ నీకు లైన్ కొట్టిన ఆనందులా ఉండటంలోనే నాకు నిజమైన హ్యాపీనెస్ ఉంది తెలుసా. నాకు ఆనందు అంటేనే చాలా ఇష్టం. నువ్వు దొంగచాటిగా నన్ను చూస్తూ ఉన్న విషయం నీకు తెలియకుండానే నేను గమనించేదాన్ని. అమ్మ దొంగ, మరి ఇన్ని రోజులు ఆ విషయం నాకు చెప్పనేలేదు. ఏయ్ నందు, ఏయ్ నందు, నందు, వద్దు. నందు, 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 ప్లీజ్. ఐ లవ్ యూ. మేఘన, అమ్మకిచ్చిన మాట కోసం నీతో గొడవ పడ్డాను గాని నిన్నెప్పటికీ దూరం చేసుకోలేను. నువ్వు నా ప్రాణం మేఘన. ఐ లవ్ యూ. నందు, నీ మనసులోని బాధని నేను అర్థం చేసుకోగలను. ఇక నుంచి నువ్వు బాధపడే పనులు ఏమీ చేయను. అలాంటి సిచ్యువేషన్స్ రాకుండా జాగ్రత్త పడతాను. ఐ లవ్ యూ నందు. ఐ లవ్ యూ సో మచ్. అయ్యో పట్టుకో పట్టుకో పట్టుకో
పట్టుకో పట్టుకో పట్టుకో అది ఆకు. పట్టుకో 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 అదే. అవుట్ 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 అవుట్. ఇప్పుడు దాగుడు మూతలు ఆడదాం. ఓకే రెడీ ఆడదాం. గురు నువ్వే దొంగ. అవును. నేను దొంగనా? అబ్బా ఆటలో గురు, నిజంగా కాదు. అయితే సరే. కర్చీఫ్ ఇవ్వు. హా. 1 2 3. ఇక్కడ గురు. ఇక్కడ కనపడుకో. ఎవరది? అయ్యో ఆది. గురు ఇక్కడ గురు, ఇక్కడ చూడు గురు. అమ్మా 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 నిత్య ఆది అమ్మో పిల్లలకి ఎలా ఉందో ఏంటో. ఏంటి ఇంత పొద్దున్నే ఇలాంటి కళ వచ్చింది? పిల్లలకి ఏమైనా ప్రమాదం జరిగిందా? నందు 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 లే నందు, నాకు టెన్షన్ గా ఉంది. ప్లీజ్ లే నందు. పడుకో మేఘనా. అత్తయ్యకి ఒకసారి కాల్ చేస్తాను. అయ్యో ఫోన్ ఎవరు తీయడం లేదేంటి? ఎవరైనా తీస్తే బాగుండు. అత్తయ్య ఫోన్ తీయండి అత్తయ్య. నందు నందు లే నందు నందు. ఏమైంది మేఘనా? ఎందుకంత టెన్షన్ పడుతున్నావు? అరే ఏమైంది చెప్పు. నందు నాకు నాకు చాలా భయంగా ఉంది నందు. ఏమైంది? అదే అది పిల్లలకేదో ప్రమాదం జరిగినట్టు కలొచ్చింది నందు. కాలే కదా, డోంట్ వరీ. కలే కదా అని అంత తేలిగ్గా దాన్ని తీసి పారేస్తావేంటి? వాళ్ళు మన పిల్లలు నందు. నేను కూడా వాళ్ళ దగ్గర లేను. అసలు వాళ్ళు అక్కడ ఎలా ఉన్నారో ఏం చేస్తున్నారో నాకు అర్థం కావడం లేదు. చాలా భయంగా ఉంది నందు. అత్తయ్య గారికి ఫోన్ చేస్తే అత్తయ్య గారు ఫోన్ కూడా తీయడం లేదు. ఎందుకంత టెన్షన్ పడతావు? అమ్మ ఏదో పనిలో ఉండుంటుంది, కాసేపాకి ఫోన్ చేస్తుందిలే. డోంట్ వరీ. ఏమో నందు, పిల్లలతో మాట్లాడే వరకు నా మనసులో ఉండదు. చూడు మేఘనా, నువ్వు రాత్రంతా పిల్లల గురించి ఆలోచిస్తూ ఉంటావు. నీ ఆలోచనలు నీ భయం కలిసి పిల్లలకేదో జరిగినట్టుగా కలొచ్చుంటుంది అంతే. అయినా వాళ్ళని చూసుకోవడానికి అమ్మతో పాటు ఇంకా ఇద్దరున్నారు. అంతమంది ఉండగా పిల్లలకి ఏమవుతుంది? నువ్వేం కంగారు పడకు. ఫోన్ తీసి మాట్లాడు. హలో అత్తయ్య. ఏమైందమ్మా? నీ వాయిస్ ఏంటి అలా ఉంది? అత్తయ్య పిల్లలు బాగున్నారా? ఆ బాగానే ఉన్నారు. ఎందుకంత టెన్షన్ పడుతున్నావు? అది అత్తయ్య అది ఏం లేదమ్మా, తనకి పిల్లలు బాగా గుర్తొస్తున్నారు. వాళ్ళతో మాట్లాడాలి అనుకుంటుంది. ఒకసారి పిల్లలకి ఫోన్ ఇవ్వు. ఓ సంతేనా, పిలుస్తానుండు. నిత్య, హా? అమ్మ కాల్ చేసింది, మాట్లాడు. హలో అమ్మా. నిత్య
నిత్య నువ్వు బాగున్నావు కదా? బాగున్నానమ్మా. తమ్ముడేం చేస్తున్నాడు? అదిగో ఆడుకుంటున్నాడు. వాడిని ఒకసారి పిల్లవా ప్లీజ్. అది అమ్మ మాట్లాడుతుందంట, రా. అమ్మా, అది ఎలా ఉన్నావు నాన్న? బాగున్నానమ్మా. నేను ఇక్కడుండి భలే ఎంజాయ్ చేస్తున్నాను తెలుసా. నానమ్మ మాకు బోల్డ్ అని బొమ్మలు కొనిపెట్టింది. అవునా? మరి టైంకి తింటున్నారా? చక్కగా నిద్రపోతున్నారా? నానమ్మ బామ్మ వాళ్ళని మీరేం ఇబ్బంది పెట్టడం లేదు కదా? లేదమ్మా, అస్సలు ఇబ్బంది పెట్టట్లేదు. ఇక్కడైతే పార్క్ కూడా ఉంది తెలుసా. సరే, ఫోన్ ఒకసారి అక్కకివ్వు. ఓకే అమ్మా. అమ్మ మాట్లాడుతుందంట. చెప్పమ్మా, నువ్వెలా ఉన్నావు? మీరే గుర్తొస్తున్నారు. మిమ్మల్ని విడిచి ఎప్పుడు దూరంగా ఉన్నది లేదు కదా, అందుకే మీరిద్దరూ కల్లోకి వచ్చారు. అవునా? నిజంగానా? అవునమ్మా. ఇదిగో, మీరెక్కడ బుద్ధిగా ఉండాలి. ఎవరిని బాధ పెట్టకూడదు, అర్థమైందా? నానమ్మని బామ్మని ఎవరిని వదిలిపెట్టి మీ ఇష్టం వచ్చిన చోటికి వెళ్ళకూడదు, ఓకేనా? అలాగే అమ్మా. మేఘనా, ఒకసారి ఫోన్ ఇవ్వు, నేను మాట్లాడతాను. ఒక్క నిమిషం ఉండు నందు, కొంచెం పిల్లలతో నన్ను మాట్లాడి. ఎక్కడికి వెళ్ళొద్దు. సరే, అలాగే నిత్య. నందు, పిల్లలు నీతో మాట్లాడతారంట, ఇదిగో. పర్వాలేదు, నువ్వు మాట్లాడు. నందు, పిల్లలు మాట్లాడతానంటున్నారు కదా, మాట్లాడు. హాయ్ నిత్య, ఎలా ఉన్నారు? తమ్ముడు నువ్వు బాగున్నారా? హా, బాగున్నాం డాడీ. వెరీ గుడ్. అక్కడంతా హాయిగా ఎంజాయ్ చేసిరండి, అర్థమైందా? అయిపోగానే త్వరగా ఇంటికి వచ్చేసేయండి. అలాగే డాడీ. ఉంటాను, బాయ్. మాట్లాడు. మాట్లాడానుగా, చాలు. నిత్య, మేడం, మీ ప్లాన్ సక్సెస్ అయింది మేడం. ఆ లేడీస్ని పంపించి సన్మానం పేరుతోటి ఆ నందు మేఘనల మధ్య పెద్ద గొడవ సృష్టించారు మేడం. నిజంగా మీ తెలివితేటలకి హ్యాట్స్ ఆఫ్ మేడం. జనరల్గా ఇలా ఫిట్టింగ్ పెట్టే తెలివితేటలన్నీ ఇక్కడుండే వాళ్ళకే ఉంటాయి. మరి అమెరికాలో పుట్టి అమెరికాలో చదివి వచ్చిన మీకు ఇలాంటి తెలివితేటలు ఎక్కడి నుంచి వచ్చాయి మేడం? నిజంగా వాళ్ళిద్దరి మధ్య ఆ ఎఫెక్ట్ ఉందంటావా? ఎందుకు లేదు మేడం, ఖచ్చితంగా ఉండే ఉంటుంది. ఆ వచ్చిన వాళ్ళకి మామూలు ట్రైనింగ్ ఇచ్చారా? ఏ డైలాగ్ ఎప్పుడు చెప్పాలి, ఏ డైలాగ్ వాడితే అవతల నందు ఈగో దెబ్బతింటుంది, అవన్నీ డీటెయిల్గా రాసిచ్చారు. వాళ్ళు మరీ ప్రాంప్టింగ్ చెప్తే చెప్పే ఆర్టిస్టులాగా ఏం చెప్పారు మేడం? ఆ టైంలో నందుకేంటి, అక్కడున్న ఎవ్వరికైనా కడుపు మండిపోతుంది. అంత గొప్పగా యాక్ట్ చేశారు. మీరేదేమైనా సూపర్ మేడం. ఇప్పుడు ఏమైంది బార్బీ? ఇంకా ముందు ముందు చాలా ఉన్నాయి. ఇలాంటి అవమానాలు చాలా జరుగుతాయి. నందు తట్టుకోలేక మేఘనతో డైరెక్ట్గా గొడవకు దిగాలి. ఆ గొడవ ఎంత దూరం వెళ్ళాలి అంటే చివరికి వాళ్ళిద్దరూ వీడిపోవాలి. అక్కడి దాకా తీసుకెళ్తాను. నిన్న సన్మానంతో మొదలుపెట్టారు, మరి రేపటి ప్లాన్ ఏంటి మేడం? ఈసారి ఇంకెవరిని పిలిపిస్తారు? మళ్ళీ వాళ్ళని ఏడిపించడానికి, అవమానపరచడానికి ఇంకేం ప్లాన్ చేశారు మేడం? చెప్పండి మేడం. ఎప్పుడూ ప్లాన్ ఒకేలా ఉండకూడదు. ఒకేలా ఉంటే తెలిసిపోతుంది బార్బీ. అందుకే
ఈసారి ప్లాన్ మార్చాను. రేపు ఈవినింగ్ తోటి మేఘనా మ్యాటర్కి ఒక చెక్ పెట్టబోతున్నాను. అంటే ఏంటి మేడం, ఆ మేఘనని చంపేస్తారా? ఒక్కసారిగా చంపితే నా కసి ఎలా తీరుతుంది మై డియర్ బార్బీ? అది చేసిన పనికి నేను లైఫ్ లాంగ్ ఎలా బాధపడుతున్నానో మేఘనా కూడా అలాగే బాధపడాలి. దానికోసం పక్కా స్కెచ్ వేశాను. దానికి నువ్వు చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. అలాగే మేడం, చెప్పండి, మీకోసం ఏదైనా చేస్తాను. ఐ నో, నువ్వేం చేయాలో నేను చెప్తాను. అదే అర్థమైందా? సూపర్ మేడం, ఎక్సలెంట్ ఐడియా. ఈ దెబ్బతో మేఘన నందు విడిపోవడం పక్కా మేడం. మీరు మేఘనా? అవును. మీరు? హే భరత్! హే! వాట్ ఎ సడన్ సర్ప్రైజ్ మ్యాన్. మేఘనా, నేను ఒకటి అడుగుతాను, ఏమనుకో కదా? భలే దానివే, పర్వాలేదు అడుగు. పిల్లల కోసం మీరేం ప్లాన్ చేసుకోలేదా అని అడుగుతున్నాను. మాకు ఆల్రెడీ 2 పిల్లలున్నారు. ఆ పిల్లలిద్దరూ నందు పిల్లలు కాదు కదా.